నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ యాక్ట్ మీడియా. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గొంతు ఇన్ఫెక్షన్తో యశోద ఆసుపత్రిలో చేరిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏపీలో మీచౌంగ్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన. మంచం కింద పడుకొని తుపాకీ పేల్చిన 4 ఏళ్ల బాలుడు తల్లిదండ్రులపై కేసు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వల్ప అస్వస్థతో ఆసుపత్రిలోనూ చేరారు. ఎన్నికల ప్రచార సమయం నుంచి ఆయన గొంతు నొప్పితో బాధపడుతున్నారు. అది మరింత తీవ్రం కావడంతో హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలోనూ చేరారు. ఎన్నికల ప్రచారంలో విరామం లేకుండా పాల్గొని ప్రసంగించడంతో ఆయన గొంతుకు ఇన్ఫెక్షన్ అయింది. ప్రస్తుతం చలి వాతావరణం పెరగడంతో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అది మరింత ఎక్కువైంది. ఆయనను పరీక్షించినటువంటి వైద్యులు ఇన్ఫెక్షన్ స్వల్పంగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. నిన్న ఢిల్లీ వెళ్లిన వెంకటరెడ్డి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఎంపీ పదవికి రాజీనామాను చేశారు. అనంతరం తెలంగాణలోని జాతీయ రహదారులు విస్తరణ చేపట్టాలని కోరుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ను కలిసి కోరారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత యశోద ఆసుపత్రిలోనూ చేరారు. ఆంధ్రప్రదేశ్లోని మీచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఈ రోజు రేపు కేంద్ర బృందం పర్యటించనుంది. ప్రభావిత జిల్లాలో నష్టపోయిన పంటలు, ఇతర ఆస్తులను అధికారులు అంచనా వేయనున్నారు. ఈ మేరకు కేంద్ర బృందం బుధవారం ఆంధ్రప్రదేశ్ కు చేరుకుంది. బుధవారం కృష్ణా, బాపట్ల జిల్లాలో, గురువారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అధికారులు బృందం పరిశీలన చేయనుంది. పరిశీలనకు ముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ తో భేటీ కానుంది. 2 బృందాలుగా ఏర్పడి ప్రభావిత ప్రాంతాలకు బృంద సభ్యులు పరిశీలించున్నారు. ఆయా జిల్లాల అధికారుల నుంచి సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ వెల్లడించారు. అమెరికాలోని వెస్ట్ మోర్లాండ్ కౌంటీలో ఉన్నటువంటి 4 ఏళ్ల బాలుడు మంచం కింద పడుకుని తుపాకీతో తనకు తాను కాల్చుకుని గాయపరుచుకున్నాడు. ఘటనలో తల్లిదండ్రులు లారా స్టిల్, మైకెల్ లిన్పై జిల్లా న్యాయవాది అధికారులు అభియోగాలు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ అనంతరం పిల్లల సంక్షేమాన్ని ప్రమాదంలో పడేయడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారిపై అభియోగాలు కేసు నమోదు చేశారు. ఇదొక విషాద ఘటనని, ఆమోదయోగ్యం కానిదని జిల్లా అటర్నీ పేర్కొన్నారు. ఇటువంటి వారిని నిరోధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి ఘటనలకు నిరోధించాలంటే అందుకున్నటువంటి ఏకైక మార్గం తుపాకును సురక్షిత ప్రదేశంలో ఉంచడమేనని స్పష్టం చేశారు. ఈ ఏడాది జూలై 6న రోస్టవర్ టౌన్షిప్లో ఉన్నటువంటి గౌడియా డ్రైవ్లోని తన ఇంట్లో 4 ఏళ్ల రోనీలిన్ ప్రమాదవశాత్తు తుపాకీ పేల్చి గాయపడ్డాడు. వెంటనే అతని ఆసుపత్రికి తరలించారు. చిన్నారి ఇప్పటికీ నిరంతరం వైద్య సంరక్షణ పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. తుపాకీని లోడ్ చేసి బెడ్రూమ్లో నేలపై ఉంచడంతోనే ఈ ఘటన జరిగిందని విచారణలో వెల్లడైంది. ఘటనా సమయంలో స్టీల్, లీన్ ఇద్దరు ఉన్నారు. తుపాకీ శబ్దం వినిపించిన తర్వాత వెళ్లి చూస్తే కుమారుడు గాయంతో, రక్తమూడుతో కనిపించాడు. పక్కనే తుపాకీ ఉంది. ప్రతి నేరాన్ని నిరోధించలేమని, కానీ అత్యంత దుర్బలమైన వాటిని నిరోధించేందుకు ఓ మార్గాన్ని కనుగొల్సి ఉందని జిల్లా అటర్నీ పేర్కొన్నారు. తుపాకులకు సురక్షిత ప్రదేశంలో ఉంచడం ద్వారా ఇటువంటి ఘటనలకు నిరోధించవచ్చని వివరించారు. తక్షణ మానవతావాద సాయం కోసం గాజాలో ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ముసాయిదా తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది. హమాస్ చెరలో ఉన్నటువంటి బందీలందరినీ బేషరతుగా విడుదల చేయాలని ఈ తీర్మానంలోనూ పొందుపరిచారు. అల్జీరియా, బహ్రెయిన్, ఇరాక్, కువైట్, ఒమెన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, పాలస్తీనాతో పాటు అనేక దేశాలు స్పాన్సర్ చేసినటువంటి ఈ తీర్మానంపై మంగళవారం ఓటింగు జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్తో సహా 10 దేశాలకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. మరో 23 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా తీవ్రమైన మానవతా సంక్షోభం ఏర్పడిందని, పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరుగుతుందని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అన్నారు. స్త్రీలు, పిల్లలు ప్రాణనష్టం అధికంగా ఉందని అన్నారు. జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసిందని పేర్కొన్నారు. ఈ తీర్మానంలో అనేక కోణాలు ఉన్నాయని, హమాస్ చెరలో బందీల పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తుందని రుచిరా కాంబోజ్ పేర్కొన్నారు. తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతుంది. కొత్త మంత్రులు ఆయా శాఖలపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు మించి ఉండదంటూ విపక్ష నేతలు విమర్శలకు దిగుతూ ఉన్నారు. ముఖ్యంగా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు
కాంగ్రెస్ నేతలు పరామర్శించిన నేపథ్యంలో ఈ తరహా విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఈ విమర్శలకు కాంగ్రెస్ నేత విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి ఓదార్పు ఇచ్చారని, దీనిపై కూడా కొంతమంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మానవీయ స్పందనకు రాజకీయాన్ని కలపడం నేటికి బీఆర్ఎస్ కు అవసరమేమో కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం కూలుతుందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రకటనలు కేసీఆర్ తప్పక ఖండించాల్సిన అవసరం ఉందని ఆమె తెలియజేశారు. తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలతో తమదైన మార్కు పాలన కనబరుస్తున్నారు. ఇక సర్కార్ కొలువుదీరిన రోజు నుంచి సరికొత్త నిర్ణయాలతో దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను సమీక్షిస్తూ కీలక ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి తలపెట్టినటువంటి ఓఆర్ఆర్ లో మెట్రో ప్రాజెక్టు సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఈ మెట్రో విస్తరణ పనులకు సీఎం రేవంత్ బ్రేకులు వేయనున్నట్లు సమాచారం. ఇక మంగళవారం ఎంఐఎం ఎమ్మెల్యేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పలు అభివృద్ధి పనులు కార్యాచరణపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఓఆర్ఆర్ మెట్రో విస్తరణ ప్రాజెక్టు అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఔటర్ రింగ్ రోడ్డు వరకు మెట్రో విస్తరణ అవసరం లేదని, అది కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం చేకూర్చేందుకు గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంగా సీఎం అభిప్రాయపడినట్లు తెలుస్తుంది. ఇక రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టుకు రద్దు చేసి పాత నగరాన్ని విమానాశ్రయానికి అనుసంధానం చేయాలని ఆలోచిస్తున్నారట. విశ్వనగరంగా ఎదుగుతున్నటువంటి హైదరాబాద్ నగరం ఇండియాలోనే బెస్ట్ సిటీగా నిలిచింది. అది కూడా పూణే, బెంగళూరు లాంటి సిటీలను వెనక్కి నెట్టేసి మరి అత్యున్నత నగరంగాను నిలిచింది. అయితే బెస్ట్ సిటీగా నిలవడం 2015 నుంచి హైదరాబాద్ కు ఇది 6వ కావడం విశేషం. ఈ విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అయితే మెర్సర్ అనే అమెరికాకు చెందినటువంటి కన్సల్టెన్సీ ఆర్థిక సేవల సంస్థ తాజాగా ఉత్తమ జీవన ప్రమాణాలతో కూడినటువంటి ప్రపంచ నగరాల ర్యాంకింగ్స్ ను రిలీజ్ చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో ఇండియా నుంచి హైదరాబాద్, పూణే, బెంగళూరు చోటు దక్కింది. అయితే హైదరాబాద్ కు 153వ స్థానం దక్కగా పూణే 154, బెంగళూరు 156 స్థానంలో ఉండడం గమనార్హం. ఇక చెన్నై 161, ముంబై 164, కోల్కతా 170 స్థానాల్లో ఉండగా దేశ రాజధాని ఢిల్లీ అయితే 172 స్థానానికి పరిమితమైంది. తెలంగాణలో సంచలన నిర్ణయాలతో సీఎం రేవంత్ రెడ్డి తమదైన మార్కు పాలన కనబరుస్తూ ఉన్నారు. ఇక సర్కార్ కొలువుదీరిన రోజు నుంచి ఆయా శాఖల అధికారులతో వరుసగా రివ్యూలు నిర్వహిస్తూ కీలక ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తన మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు మీ దగ్గరున్న ప్లాన్ ఏంటని ఓ న్యూస్ ఛానల్ యాంకర్ అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయింది. అప్పుడు ట్రోల్ అయిన తన ప్లాన్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అమలు చూపేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో మూసీ నది ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి చివరి వరకు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని మొత్తం ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపుదిద్దించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం, మహిళా విభాగం నూతన కమిటీలు నియమించారు. కొత్తగా కార్యవర్గాన్ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఉపాధ్యక్షులుగా కొండా రాజీవ్ గాంధీ, పిన్నెల్లి వెంకట్రామరెడ్డిని నియమించారు. ఇక మొత్తం 64 మందితో నూతన కమిటీని నియమించినట్లు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలోనూ పేర్కొంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగానికి కూడా నూతన కమిటీ నియమించారు. ఇక వైఎస్ఆర్సీపీ మహిళా విభాగానికి ఎమ్మెల్సీలు పోతుల సునీత, వరదు కళ్యాణిలు ఇద్దరిని అధ్యక్షులుగాను నియమించారు. అలాగే ఉపాధ్యక్షులుగా మంతెన మాధవి వర్మ, బండి పుణ్యశీల, డాక్టర్ శశికళను నియమించారు. ఇక మొత్తం 64 మందితో నూతన కార్యవర్గాన్ని నియమిస్తున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలోనూ విడుదల చేసింది. శ్రీశైలం ఆలయ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక దేవస్థానం పరిపాలనా భవన్లో చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి అధ్యక్షన సమావేశం నిర్వహించారు. ఆలయ ఈవో డి పెద్దిరాజు 30 అంశాలు ప్రవేశపెట్టగా 28 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఇక ప్రధానంగా మహాక్షేత్రంలో సామాన్య భక్తుల కోసం 200 వసతి గదులు కూడినటువంటి సముదాయాన్ని 52 కోట్లతో నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. ఇక శ్రీశైలం క్షేత్ర పరిధిలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలను అధిగమించేందుకు టోల్ గేట్, నంది సర్కిల్ మొదలైన చోట్ల 38.50 లక్షలతో ఫ్రీ కాస్ట్ సెంటర్, డివైడర్
డివైడర్లు ఏర్పాటుకు అంచనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు 29 లక్షలతో క్షేత్ర పరిధిలో పలుచోట్ల సీసీ రహదారుల నిర్మాణానికి ఆమోదించారు. శిఖరేశ్వర ఆలయ ప్రహరీ బండపరుపు సిమెంటు రహదారి పనులకు 49 లక్షలు కేటాయించారు. ఇక సిద్ధారామప్ప జంక్షన్ మలుపు వద్ద 15 లక్షలతో పనులు చేపట్టాలని, కళ్యాణకట్ట వద్ద 13 లక్షలతో మరమ్మతులు అభివృద్ధి పనులు చేయడానికి ఆమోదం తెలిపారు. శ్రీశైల క్షేత్ర స్థల పురాణం చరిత్ర క్షేత్ర ప్రత్యేకతలను పొందుపరుస్తూ చిత్రాలతో కూడినటువంటి టేబుల్ బుక్ ప్రచురించేందుకు సభ్యులు ఓకే చెప్పారు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.